హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే ఫ్రూట్ సలాడ్ కాకుండా ఫ్రూట్స్తో ఈ విధంగా ఒకసారి అయితే కొత్తగా ట్రై చేయండి. మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉన్న ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీని కస్టర్డ్ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మరి వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 30 గింజల వరకు గోండు కటీరా అండి. ఇవి మన శరీరానికి ఎంతో చలవ చేస్తాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉన్న ఈ గోండు కటీరాని ఒక 30 వరకు తీసుకొని వాటర్ని వేసుకొని ఒక 4 అవర్స్ పాటు పక్కన పెట్టుకున్నామంటే జెల్లీలాగా ప్రిపేర్ అవుతాయండి. మంచి ఇమ్యూనిటీ వస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. 4 అవర్స్ తర్వాత చూడండి ఈ విధంగా జెల్లీలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోండి. సబ్జా గింజల్లో వాటర్ వేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టారంటే బబుల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఇవి కూడా మన శరీరానికి చాలా చలవ చేస్తాయండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జెల్గా మారిన ఈ గోండు కటీరా మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా బబుల్స్ లాగా తయారవుతాయండి. వీటిని మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఈ విధంగా జెల్లీలాగా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేనైతే డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని, వాటర్ మిలన్ ముక్కల్ని, అలాగే పొమగ్రనేట్, అలాగే జామకాయ ముక్కల్ని, గ్రేప్స్ని, యాపిల్ ముక్కల్ని, అలాగే బనానా ముక్కల్ని, తర్వాత మస్క్ మిలన్ ముక్కల్ని, మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. లేదంటే తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మిక్సింగ్ బౌల్ అనేది చాలా చిన్నగా అనిపించిందండి. అందుకోసమని నేను ఈ బౌల్లో ఉన్న ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ని, అలాగే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా హెల్దీ కూడా. ఈ విధంగా అన్ని ఫ్రూట్స్తో ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మన సొంతం అవుతాయి. కాబట్టి ఒకసారి నేను చేసిన ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ విధంగా ట్రై చేసిన ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా లేదంటే డైరెక్ట్గా ఈ విధంగానైనా మనం సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియచేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఎప్పుడు చేసే ఫ్రూట్ సలాడ్ కాకుండా, అంటే కస్టర్డ్ పౌడర్తో కాకుండా ఈ విధంగా ఒకసారి గోండు కటీరాతో ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఈ విధంగా పోస్ట్ చేస్తున్నానండి. మరి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.